అండి చూడండి ఇక్కడ నేను 1 to 20 నెంబర్స్ రాసా. ఈ 1 to 20కి ఫ్యాక్టర్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 1 to 20కి ఫ్యాక్టర్స్ ఏంటి? ఫస్ట్ 1కి ఏం ఇది నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్. నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్. ఓకే, అంటే ప్రైమ్ నెంబర్ కాదు, కాంపోజిట్ కాదు. ఓకే, సో 2కి ఫ్యాక్టర్స్ వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ 1 2. 3కి ఫ్యాక్టర్స్ 1, 3. 4కి 1 2 4 అంటే ఈ నెంబర్ని 2 డివైడ్ చేస్తుంది, 4 చేస్తుంది, 1 చేస్తుంది. నెక్స్ట్ 5 1, 5 అంటే దీని ఫ్యాక్టర్స్ ఏంటి 1, 5. 6 ఫ్యాక్టర్స్ 1 2 3 6. చూడండి 7 1, 7. అలానే 8 1 2 4 8. నెక్స్ట్ 9 1 3 9. 10 1 2 5 10. సో ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ 1 ఏంటి నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్, ప్రైమ్ నెంబరు కాదు, కాంపోజిట్ నెంబర్ కాదు. అలానే 2 ఫ్యాక్టర్స్ అంటే ఇక్కడ మనం ఫ్యాక్టర్స్ ఏంటంటే 2 యొక్క మనం మల్టిపుల్స్ అనుకోవచ్చు, లేదా 2ని డివైడ్ చేసే నెంబర్స్ ఫ్యాక్టర్స్ ఎలా రాస్తాం 2. ఓకే, సో 1 ఈజ్ నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్. సో 2 ఫ్యాక్టర్స్ వాట్ ఆర్ ద 2 ఫ్యాక్టర్స్ 1, 2 అంటే 2ని 1 డివైడ్ చేస్తుంది, 2 డివైడ్ చేస్తుంది, 2 1s. సో అలానే 3 1, 3. అలానే 4 1, 2, 4. 5 1, 5. నెక్స్ట్ 6 ఏమవుతుంది 1, 2, 3, 6. నెక్స్ట్ 7 1, 7. అలానే 8 ఫ్యాక్టర్స్ ఏంటి 1 2 4 8 అంటే ఇవన్నీ కూడా డివైడ్ చేస్తాయి. 9 1 3 9. నెక్స్ట్ 10 1 2 5 10. అలానే 11కి చూడండి 1తో డివైడ్ అవుతుంది, 11తో డివైడ్ అవుతుంది. నెక్స్ట్ 12 1 2 3 4 6 12. నెక్స్ట్ 13 1, 13. 14 1 2 7 14. 15 1, 3, 5, 15. నెక్స్ట్ 16 1 2 4 16 18. ఓకే, నెక్స్ట్ 17 1, 17. 18 1, 2, 3, 6, 9, 18. నెక్స్ట్ 19 1, 19. అలానే 20 1, 2, 4, 5, 10, 20. సో ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ ఆఫ్ 1 to 20. మరొకసారి చెప్తా చూడండి, 1 ఈజ్ నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్ నెంబర్. 2కి ఫ్యాక్టర్స్ ఏంటి అంటే 1, 2. 3కి 1, 3. 4కి 1, 2, 4. 5 1, 5. 6 1 2 3 6. 7 1 7. 8 1 2 4 8. 9 1 3 9. 10 1 2 5 10. సో నెక్స్ట్ 11కి 2 ఫ్యాక్టర్స్. 12కి 1 2 3 4 5 6 అంటే 12ని 1 డివైడ్ చేస్తుంది, 2 చేస్తుంది, 3 చేస్తుంది, 4 చేస్తుంది, 6 చేస్తుంది, 12 చేస్తుంది అలా. సో ఇక 13కి 1, 13. 4కి 1 2 7 14. నెక్స్ట్ 15కి 1 3 5 15. 16కి 1 2 4 16 8. 17కి 1, 17. 18కి 1, 2, 3, 6, 9, 18. 19కి 1, 19. 20కి 1 2 4 5 10 20. సో ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్. అంటే ఇక్కడ ఏంటి అని అంటే చూడండి, ఇప్పుడు మనకి ఏంటి అని అంటే ఫ్యాక్టర్స్ అంటే ఏంటంటే 2 నెంబర్స్ని మల్టిప్లై చేస్తే వచ్చే నెంబర్ ఏంటి దాని యొక్క ఫ్యాక్టర్స్ అయితే అంటే 2 మల్టిపుల్స్. సో అక్కడ చూడండి, సో అలానే డివైడ్ చేసే నెంబర్స్ కూడా ఫ్యాక్టర్స్గా రాసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటి అని అంటే ఇప్పుడు 2కి ఎన్ని ఫ్యాక్టర్స్ వచ్చాయి, 2కి ఓన్లీ 2 ఫ్యాక్టర్స్. 3కి 2 ఫ్యాక్టర్స్. 4కి 3. అలానే 5కి 2. 6కి 4. నెక్స్ట్ 7కి 2. 8కి 4. 9కి 3. 10కి 4. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ప్రైమ్ నెంబర్స్కి 2 వస్తాయి, కాంపోజిట్ నెంబర్స్ అంటే 1 2 3 4 5 6. నెక్స్ట్ 2. నెక్స్ట్ 1 2 3 4 4. 14కి 15కి 4. 16కి 1 2 3 4 5. నెక్స్ట్ 17కి 1, 17 2. 18కి 1 2 3 4 5 6. నెక్స్ట్ 19కి 2. 20కి 1 2 3 4 5 6 వచ్చాయి. అంటే ఇక్కడ మనకేంటి ఏవైతే 2 ఫ్యాక్టర్స్ వచ్చాయో యాక్చువల్గా ఫ్యాక్టర్స్ చూడండి. ప్రైమ్ నెంబర్ అంటే వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ప్రైమ్ నెంబర్? ప్రైమ్ నెంబర్ డెఫినేషన్ ఏంటంటే ఏ ప్రైమ్ నెంబర్ హ్యాస్ 2 ఫ్యాక్టర్స్. ఏ ప్రైమ్ నెంబర్ హ్యాస్ ఓన్లీ
టూ ఫ్యాక్టర్స్. ఏ ప్రైమ్ నెంబర్ హ్యాస్ ఓన్లీ టూ ఫ్యాక్టర్స్. అవేంటి అని అంటే నెంబర్ 1 అండ్ ఇట్ సెల్ఫ్ నెంబర్. టూ ఫ్యాక్టర్స్ మాత్రమే ఉంటాయి. ప్రైమ్ నెంబర్స్కి ఎన్ని ఉంటాయి? టూ ఫ్యాక్టర్స్ మాత్రమే ఉంటాయి. అవేంటి అని అంటే నెంబర్ 1 అండ్ ఇట్ సెల్ఫ్ నెంబర్. 1 అండ్ ఇట్ సెల్ఫ్ నెంబర్. సో ప్రైమ్ నెంబర్ డెఫినేషన్ అంటే ఏ ప్రైమ్ నెంబర్ హ్యాస్ ఓన్లీ టూ ఫ్యాక్టర్స్. దోస్ ఆర్ 1 అండ్ ఇట్ సెల్ఫ్ నెంబర్స్. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ మోర్ దాన్ 2 ఉన్నాయి. మోర్ దాన్ 2 ఉన్న వాటిని ఏమంటాము అని అంటే కాంపోజిట్ నెంబర్స్ అంటాము. ఏమంటాము? కాంపోజిట్ నెంబర్స్ అంటాం. సో అంటే ఏంటి? రెండు కన్నా ఎక్కువ ఉన్న నెంబర్స్ని ఏమంటాము అంటే కాంపోజిట్ నెంబర్స్ అంటాము. అంటే ఇక్కడ చూడండి 3కి ఓన్లీ 2 ఉన్నాయి, కానీ 4కి 1, 2, 4 అలా మోర్ దాన్ 2 ఉన్న నెంబర్స్ని మనం ఏమంటాము అంటే కాంపోజిట్ నెంబర్స్ అంటారు. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రైమ్ నెంబర్స్ అండ్ కాంపోజిట్ నెంబర్స్? డిఫరెన్స్ బిట్వీన్ prime numbers and composite numbers. Difference between prime numbers and composite number. A prime number has only two factors, 1 and itself, and a composite number more than 2 factors. A composite number has more than 2 factors, so that is called composite numbers. Okay, these are the difference between prime numbers and composite numbers. Thanks for watching. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాజికల్ క్వశ్చన్. ఇంగ్లీష్లో తెలుగులో ఒకే విధంగా పలికే నెంబర్ ఏదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.